మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలము శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారు అందరూ? ఎలా ఉన్నారమ్మా? దేవునికి స్తోత్రం. ఆరోగ్యం బాగుందా? నిజం, ఎందుకంటే చలికాలు వెళ్ళిపోతున్నాయి రోజులు కాబట్టి ప్రతి ఒక్కరికి అనారోగ్యము, దగ్గు, జలుబు, ఆయాసాలు కదా ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. బాధపడకండి. మనిషి అన్నాక మనకు రాకపోతే వ్యాధులు ఎవరికి వస్తాయి చెప్పండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది మన వ్యాధుల గురించి చెప్తే ఏమని అనుకుంటారేమో, బాగోలేదని చెప్తే ఏమనుకుంటారేమో, నీకు రోగం రావటం ఏంటి అనుకుంటారేమో, అనేకమైన ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదా. కొంతమంది అంటారు కూడా అలాగనే, మనకు రాకపోతే ఎవరికి వస్తాయి? జంతువులకు వస్తాయా చెప్పండి? వస్తున్నాయి. వస్తే మాత్రం ఇప్పుడు ఏంటంటే కోళ్ళు కదా చచ్చిపోతుంది అని, తినొద్దని గవర్నమెంట్ ప్రకటిస్తుంది. మరి కోడి వ్యాపారస్తులందరూ కూడా మరి లాస్ అవ్వాలి కదా. దేవునికి స్తోత్రం. కానీ మనల్ని మనకి ఏ వ్యాధి వచ్చినా మనకు మందు ఉంది. దేవుడు మనల్ని ముట్టి స్వస్థపరచగలిగిన వాడు. ఆయన ప్రతి ఒక్క వ్యాధిని కూడా తగ్గించేవాడు. దేవునికి స్తోత్రం. ధైర్యంగా ఉండు. దేవుని యొక్క సన్నిధానంలో ప్రభు తప్పకుండా మనల్ని దేవుడు ముట్టి స్వస్థపరుస్తాడు. ఆమేన్. ఈరోజు వాగ్దానము ఆదికాండము 27వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్నని వాడను కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడిమి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచునెడల నా మీదకి శాపమే కాని ఆశీర్వాదం తెచ్చుకొనని చెప్పాను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నీ మీదకి వచ్చు, ఆ శాపము నా మీదకి వచ్చునుగాక. నీవు నా మాట మాత్రం వినిపోయి వాటిని నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పాను. దేవుడు ఇద్దరు వ్యక్తులను మనం ఇక్కడ చూసుకుంటున్నాం. అదే 25వ అధ్యాయంలో మరి 27వ వచనంలో కూడా ఒక మాట ఉంది. ఆ చిన్నవారు ఎదిగి ఏసేపు వేటాడయందు నేర్పరయ్యున్నాడు, అరణ్యవాసిగా ఉన్నాడు. యాకోబు సాధువై గుడారంలో నివాసం చేసేవాడు. ఎందుకు ఈ రెండు మాటలు మీకు ఇంత క్లియర్గా చెప్పాను అంటే, ఇద్దరు కుమారులు కదండి. ఏశాబు ఏం కలిగి ఉన్నవాడంట? ఏశాబు వేటయందు అంటే మాంసం వేటాడటంలో కానీ, జంతువుల్ని వేటాడటంలో కానీ మంచి రోషం కలిగిన వాడట. ఏదైనా సరే మంచిగా వేటాడగలడు, తేగలడు, వండగలడు, తినిపించగలడు. తండ్రి దగ్గర నుంచి ప్రతి ఆశీర్వాదం, మెప్పును పొందుకోగలడు. నిజంగా ఈ రోజుల్లో వంటల్ని ప్రేమించే వారిని, వంటలు మంచి రుచిగా చేస్తే వారిని ప్రేమించే వారి రోజుల్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు కదండి. ఎవరు వంట ఎక్కువ చేస్తారో, ఎవరు రుచిగా చేస్తారో, ఎవరు బాగా చేస్తారో, మరెందుకు ఇన్ని హోటల్స్ అభివృద్ధి పొందుతున్నాయి చూడండి. మనం ఒక్కోసారి అప్పుడప్పుడు యూట్యూబుల్లో కూడా చూస్తూ ఉంటాం కదా, పలానా హోటల్లో ఏ రుచిగా ఉంది, పలానా హోటల్లో ఇంత మధురంగా ఉంటుంది అనేసి మనం చూస్తూ ఉంటాం. అలాగే ఏసాబు కూడా వేటాడటం, మాంసం తేవటం, రెండోది వండటం, ఇవన్నీ చూసి ఉండేను. కానీ యాకోబంట సాధు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాధువై ఏంటంట, ఆయన చక్కగా గుడారంలో అంటే సాధువై గుడారంలో నివసించుచుండెను. అంటే ఎప్పుడు తల్లి చాటున, తల్లి కొంగున ఉండేవాడిగా, ఎప్పుడు సాధు గుడారంలో అంటే తల్లి పక్కనే ఉండేవాడు, తల్లితో తండ్రితో ఉండేవాడు. తల్లికి యాకోబు అంటే చాలా ప్రేమ, కానీ ఏశాపు అంటే తండ్రికి ప్రేమ. ఎందుకంటే మంచి వంటలు చేస్తాడని, మంచి వేటాడికి వస్తాడని చాలా ప్రేమ. కానీ ఈయనకి మాత్రం తల్లికి ఈయనంటే ప్రేమ. నిజమే చూడండి దేవుని బిడ్డలారా. ఒక ఆయన రోషం కలిగిన, ఒక ఆయన సాధు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఇద్దరిలో పోరాటం కదా. నిజంగా ఈ రోజుల్లో రక్త సంబంధుల్లో అన్న తమ్ముడి మీద ప్రేమ పెరిగే కంటే ద్వేషాలు పెరుగుతున్నాయి ఈ రోజుల్లో కదా. ఎంత దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ పెరగటం తక్కువ, ద్వేషాలు పెరగటం ఎక్కువ. ఎంత కదండి. నిజమే. వాళ్ళ తమ్ముళ్ళ గురించి ప్రేమ, అన్న గురించి ప్రేమ చాలా తగ్గిపోతుంది. కానీ వీళ్ళిద్దరిని తల్లి మాత్రం చిన్న కొడుకుని ఎప్పుడు దీవించాలి, ఎప్పుడు ఆశీర్వాదాలు యాకోబుకి వెళ్ళిపోతున్నాయి, యోసేపుకి వెళ్ళిపోతున్నాయని బాధ. కానీ ఒక రోజున ఇక్కడ చూడండి, ఆ శాపమే కానీ ఆశీర్వాదం కాదమ్మా నాకు, నేను మాత్రం ఆ పని చెయ్యను అని యాకోబు తల్లితో చెప్తే తల్లి అంటుంది,
ఆ శాపము కానీ ఆశీర్వాదము తెచ్చుకొని అనగానే తల్లి అంటుంది, నా కుమారా, ఆ శాపము నా మీదకి వస్తుంది, కానీ నీవు తండ్రికి అన్న తెచ్చిన వంటలు నేను చేస్తా, నువ్వు చేసి తీసుకెళ్ళి నాన్న దగ్గరికి ఇచ్చి నాన్న దగ్గర ఆశీర్వాదాలు నువ్వు పొందుకో అని చెప్తుంది. దేవునికి స్తోత్రం. కానీ యాకోబు అంటే మోసగాడు అనుకుంటాం, కానీ సాధువే. ఆయన గుడారంలో ఉండేవాడే. దేవుని బిడ్డలారా, ఒకటి మనకి తప్పకుండా దేవుని ప్రణాళికలో మనం ఉన్నట్టయితే ఇద్దరు దేవునికి సమానమే. దేవుని స్తోత్రం. ఇద్దరు దేవుని సన్నిధిలో దీవించబడ్డారు. యాకోబు పారిపోయాడు అంతే, కానీ మళ్ళీ తిరిగి ఆయన ప్రాణము అన్న మీద కొట్టుకుంటుంది. నాన్న దగ్గరికి వెళ్ళాలి, నాన్నను మోసం చేశాను, నాన్న ఆశీర్వాదాలను నేను తీసుకున్నాను, నా అన్న ఆశీర్వాదాలు నేను తీసుకుని దొంగిలించాను, కాబట్టి ఆ శాపము నా మీద ఉండొద్దు, నా పిల్లల మీద ఉండొద్దు అని చెప్పి తమ్ముడు తనకు తానుగా తగ్గించుకొని యాకోబు మళ్ళీ తిరిగి ఏం చేస్తున్నాడంట, అన్న దగ్గరికి వచ్చే ముందు చక్కటి ప్రార్థన చేశాడు. ఒంటరిగా మిగిలిపోయాడు. ఆశీర్వాదములను దేవుని దగ్గర పోరాడి అక్కడ గెలిచాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన సాధువైన ప్రేమ కలిగిన వాడు, ప్రార్థన పరుడు, దేవునితో పోరాడి గెలిచినవాడు. ఈయన వేటలో మగసిరి గలవాడైతే ఆయన దేవునిలో పోరాడి గెలిచిన మగసిరి గలవాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఇద్దరు బిడ్డల్ని దేవుడు మనకిచ్చాడు అంటే, ఇద్దరిని దేవుడు మధ్యలో కొంచెం శోధన వచ్చినా ఏ రోజుకైనా ఖచ్చితంగా వాళ్ళందరూ కలిసి ప్రభు తప్పకుండా వారి జీవితాల్లో కార్యాన్ని చేస్తాడు. నీ జీవితంలో చేస్తాడు, నీ కుటుంబ జీవితంలో చేస్తాడు. నీ పోరాటానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడా, ఉదయకాలమున ప్రతి బిడ్డను దీవించి తోడుగా ఉండండి, ఆరోగ్యం దయచేయండి. పుట్టినరోజు ఆ దినమును దేవా జరుపుకున్న బిడ్డను దీవించి వారు చేసిన ప్రతి పని మీరు దీవెనకరంగా ఉంచి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.